స్టార్టింగ్లో మీరు చూసారు సెనగోల్ గురించి చూసారు. ఎస్ దట్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మేము అంటే మెల్లిమెల్లిగా మీకు చెప్పాను కదా, రివీల్ చేయాలి, కథ రివీల్ చేయాలని. దెర్ ఇస్ అ వెరీ నైస్ మిస్టికల్ టచ్ టు ద ఫిల్మ్ ఆల్సో. దట్స్ వాట్ బట్ ఇట్స్ ఎ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా విత్ అన్ యాక్షన్ బ్యాక్డ్రాప్. బట్ చిన్న మిస్టికల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి. నిఖిల్ గారు, బెస్ట్. గాడ్ బ్లెస్. నిఖిల్ గారు, Thank you, sir. నిఖిల్ గారు, Sir, sir. ఇక్కడ నిఖిల్ గారు. మూర్తి గారు, హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, చాలా బాగుంది టీజర్. సార్ యువర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ అమేజింగ్ సార్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో అంటే ఇక్కడ ఉన్న ఆల్ మీడియా పీపుల్ అందరూ ట్వీట్స్ నేను చదువుతుంటాను, బట్ మీవి కూడా అందరూ ఫాలోయింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Sir. సార్. టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. Sir. సో బట్ కార్తికేయ 2, స్వయంభూ, Sir. ఇండియా హౌస్, సార్ దీని బాయ్ నెక్స్ట్ డోర్, స్వామి రారా, Sir. సూర్య వెస సూర్య, ఈ నిఖిల్ని మేము పూర్తిగా మిస్ అయిపోయినట్టేనా? సార్ మధ్యలో 18 పేజెస్ అనే సినిమా వచ్చింది కదా సార్. అవును. అది పాండమిక్ లో చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు చేసిన సినిమా. అదే but కార్తికేయ it 2 అని చెప్పి స్టార్ట్ చేశాను, అందుకని కార్తికేయ 2, స్వయంభూ, ఇండియా హౌస్. released, sir. ఈ నెక్స్ట్ కార్తికేయ 3 ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారని తెలుసు. From ఈ ఇయర్ ఎండ్ నుంచి కార్తికేయ 3 కూడా ఉండబోతుంది. కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నారు. చందు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. Sir. అది ఓకే. అంటే ఇంకా మేము ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నిఖిల్ని మిస్ అయిపోయినట్టేనా? సార్ అంటే 100% మీరు చెప్పినట్టు నేను చేస్తాను సార్. బట్ నాకు తెలిసి ఒకవేళ కథ అన్నది అంటే ఇప్పుడు 2 types ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ సార్. అంటే మనం ట్రెండ్ బట్టి కూడా అండ్ యూనో పీపుల్ టేస్ట్ బట్టి కూడా వెళ్ళాలి. ఇట్స్ కాస్టింగ్ 295 రూపీస్ మినిమం పర్ టికెట్. అది యూనో విచ్ ఇస్ ప్రిటీ లార్జ్ మనీ అది. సో నాకు తెలిసి అలా ఉన్నప్పుడు పీపుల్ వాంట్ టు హ్యావ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమా చూడాలి, పెద్ద సినిమా చూడాలని ఉంటుంది సార్. లేదంటే చాలామంది ఓటీటీసీ కూడా చూస్తున్నారు సార్. అది వాస్తవం, మనం అందరికీ తెలిసి ఇది మనం ఎక్కువ మాట్లాడుకోం బయట. బట్ అమ్మ కొంచెం జరగండి అమ్మా మీరు, సారీ. సో ఆ మాట్లాడుకోం బట్టినా ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. నేను ఒకవేళ ఒక గై నెక్స్ట్ డోర్ సినిమా చేస్తే అది లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మనం వాళ్ళకు కూడా మనం వి షుడ్ నాట్ ఒక ప్రోడక్ట్ చూపించి ఒక ప్రోడక్ట్ అమ్మకూడదు. సో ఐ ఫీల్ దట్ యూనో ఒకవేళ ఇట్ ఇస్ లిమిటెడ్ ఆడియన్స్కి ఉంటుంది. ఒక గై నెక్స్ట్ డోర్ ఒక చిన్న సినిమా చేస్తాం అంటే అది ఓటీటీకి కానీ వెబ్కి కానీ అలా చేయడం నాకు ఇష్టం సార్. ఐ విల్ డెఫినెట్ డూ ఇట్. ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎస్ డైరెక్టర్ గారు సార్, నమస్తే సార్. ఒక ఆయుధం, ఒక యోధుడు, ఒక సమస్య, ఇంతేనా ఈ స్టోరీ? ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇది టూ సింప్లిస్టిక్గా ఉంది సార్ మీరు చెప్పినది సార్. నేను చూసిన మేరకు చెప్తున్నా. ఇల్లే సార్, టీజర్లో ఒక ఆయుధం చూపించారు, తర్వాత ఒక సమస్య చూపించారు, తర్వాత ఒక యోధుడిని చూపించారు. కరెక్ట్ సార్.